ఎస్. ఆహ్, ఆహ్, మీ అందరికీ నా ముందుగా వచ్చేసి నా పేరు అనిల్ కుమార్. నేను భువనగిరిలో ఉంటాను. నేను ప్రజెంట్‌గా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ట్రైనింగ్ చేసి కూడా ఉన్నాను. నేనేంటంటే ఒక రైతన్నలకు ఒక మంచి ఆహ్, సహాయం చేయాలనే ఉద్దేశంతోటి ఒక మెడికల్ అడ్వైజర్‌గా, అగ్రికల్చర్ అడ్వైజర్‌గా నేను నేర్చుకొని వచ్చినటువంటి ఈ యొక్క అనుభూతిని మీకు పంచాలని చూస్తున్నాను. ప్రతి ఒక్క రైతులు నేను చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటించినట్టయితే మీకు చాలా అధిక దిగుబడి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రైతు అనేవాళ్ళు రాజు కావాలి కానీ రైతు అనేవాళ్ళు ఇలాంటి నష్టాల పాలు కాకుండా ఉండాలంటే మీరు సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయాన్ని పండించండి. మరియు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి కాపాడాల్సిన దేవుళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు డాక్టర్లు కాదు, రైతులే. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చేటటువంటి వాటిలో పురుగులను చంపేటటువంటి లేదు మన దాంట్లో. అలాంటి ఎదుగుదలకు, కాతకు, పూతకు, బలానికి మాత్రము మేము ఇచ్చేటువంటివి ఉంటాయన్నట్టు. మన దాంట్లో అగ్రి 82 ఉంటుంది. ఇది యాక్టివేట్ వెంటర్ స్ప్రెడర్గా పనిచేస్తుంది. మీరు ఏదైనా పురుగు మందు చల్లేదానికి ఒక 5 to 10 ml అగ్రి 82ని కలిపి మీ పురుగు మందులో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే పురుగు అనేది చనిపోతుంది. అలాగే అగ్రి ఆక్వాజెల్ మీకు చెప్పాను, అంటే అతివృష్టి అనావృష్టి వల్ల చాలా పనిచేస్తుంది. 1 kg ఆక్వాజెల్ని పొలంలో ఒక 30 kgs మట్టిలో కలిపి చల్లుకున్నట్లయితే వర్షం పడ్డప్పుడు పొలంలోనికి నీటిని అబ్జర్వ్ చేస్తుంది. వర్షాలు లేక బోర్ ఖరాబ్ అయినా కానీ ఈ కింద ఉన్న తడి వేర్లను అందిస్తుంది. కాబట్టి పంట అనేది ఖరాబ్ కాదు. ఇది ఒక్కసారి వేస్తే 6 నెలల దాకా పనిచేస్తుంది. మరి అలాగే అగ్రి ప్రొటెక్ట్ అని ఉంటుంది. మరి అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ఫంగస్ లాంటి రోగాలు రాకుండా ముందే జాగ్రత్త చేయొచ్చు. ఫంగస్ వచ్చిందంటే డబుల్ డోసు ఇచ్చి స్ప్రే చేయొచ్చు. అలాగే ఫంగస్ అంటే ఏంటి? ఆకులలో రంధ్రాలు రావడము, ఆకులపైన ఎండిపోవడము, మచ్చలు రావడము, వేర్లు నల్లబడము, ఇది ఫంగస్ యొక్క లక్షణాలు. ఇది రాకముందే స్ప్రే చేసుకుంటే చాలామంది ఒక 15 లీటర్ల వాటర్లో 20 గ్రామ్స్ బదులు వచ్చిందంటే ఒక 40 గ్రామ్స్ 10 రోజులలో 2 సార్లు స్ప్రే చేస్తే ఫంగస్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఒకటి మనకు అగ్రి మాస్ అనే ఉంటుంది. ఈ పూతకి వాడతాము. హార్మోన్స్కి యాక్టివేట్ చేయడం వల్ల మీ పొలంలో చాలామందిని రైతులు మిమ్మల్ని అడిగినందువల్ల పూత వస్తలేదు, పూత నిలబడటం లేదు, నిలబడ్డ పూత కాతగా మారడం లేదు, కాతగా మారి పిందెగా రావట్లేదు, పిందెగా అయిన తర్వాత మంచి సైజ్ అవ్వట్లేదు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది అన్నట్టు ఇదంతా. అంటే పూత రావడానికి 15 రోజుల ముందు వాడినప్పుడు హార్మోన్స్ను యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి పూత ఎంతైతే రావాలో అంతే వస్తుంది. పూత నిలబడుతుంది, నిలబడినప్పుడు కాత పెరుగుతుంది, తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది, మంచి షైనింగ్లో వస్తుంది, మంచి సైజులో కూడా వస్తుంది అన్నట్టు. అగ్రి మోస్ అనేది చాలా చాలా మంచి అదని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకేంటంటే అగ్రిగోల్డ్ అనేది కూడా ఉంటుంది. అగ్రిగోల్డ్ అనేది వేర్ల వ్యవస్థను డెవలప్ చేస్తుంది. వైట్ రూట్ వేర్ వ్యవస్థ డెవలప్ చేసిన తర్వాత బ్రాంచెస్ పెరిగిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ బ్రాంచెస్ పెరిగిన తర్వాత పూత కాత పెరిగి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అయితే వేర్ వ్యవస్థను డెవలప్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షం పడినా రోగం పడుతుంది. ఎండ కొట్టి కూడా రోగం పడుతుంది. మొక్కలకు ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. కాబట్టి వేర్లు వ్యవస్థ బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మైక్రో న్యూట్రిషన్ అందిస్తున్నటువంటి మొక్కకి 16 రకాల పోషకాలు కావాలి. ఆ 16 రకాల పోషకాలు సరిగ్గా అందిస్తున్నారా? లేదు. కాత పూత అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన భూమిలో మామూలుగా కార్బన్, హైడ్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, క్లోరిన్, బోరాన్, మాల్ఫిజియం, ఇవి మల్బిడినం అనేది ఇవి ఉంటాయి అన్నట్టు. కానీ మనం ఏం చేస్తుంటాము, మనము ఫస్ట్ రాగానే పొటాష్ చల్లుతుంటారు. అది తెలియదు వాళ్ళకు. పొటాష్ చల్లుతారు. చల్లిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 50 కిలోల కెమికల్ చల్లుతారు. చల్లిన తర్వాత ఏమవుతుంది, 50 కిలోలు చల్లిన తర్వాత భూమి మొత్తం కెమికల్ బారిన పడ్డ తర్వాత మీరు పెట్టినటువంటి నీరు మొత్తము భూమి లోపలికి ఇంకిపోదు. ఎందుకంటే ఆ యొక్క భూమి అనేది ఆపేస్తుంది, అట్టడుగున ఆపేస్తుంది. కాకుండా ఏంటంటే ఇందులో ఉన్నటువంటి గారెలు కానీ బోరిలో కానీ ఉన్నటువంటివి ఉంటాయి కదా, ఆ మట్టి అనేది మెత్తబడకుండా ఉండడం వల్ల
ఆ వాటర్ అనేది అలాగే ఉంటుంది. అట్నే ఒక 3 రోజులు వాటర్లో ఒక పంట మునిగినట్టుంటే ఖచ్చితంగా మీరేం చేస్తారు, దానికి కాలువకు గండి కొట్టి మళ్ళీ ఆ వాటర్ని బయటికి పంపించి ఎందుకు వాటర్ పోవట్లే అని చెప్పేసి మళ్ళీ మీరు అక్కడ గ్రోమోర్ సెంటర్ గానికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక 20 కిలో ఇంకొక 50 కిలోలు తీసుకొచ్చి మళ్ళీ వేయడం జరుగుతుంది. ఈ విధంగా వేసి మొక్కకు మొత్తము కలుషితమైనటువంటి మొత్తం కెమికల్ బారిన చేసి ఎట్టి పరిస్థితిలో కెమికల్ని మొత్తం 100% కెమికల్తో తయారు చేస్తున్నటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు. వద్దు, చెప్పండి. మీ అందరికి చెప్తున్నది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. మేము అడ్వైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కటి మేము పాటించినట్టయితే మీరు రైతులు రాజన్లు అయ్యే అవకాశాలు చాలా తొందరలోనే ఉన్నాయి. భూమాత ఒడిని కలుషితం చేయకండి. ఆహారము మనకు దివ్య ఔషధంగా మారాలి, కానీ ఆహారమే మనకు కెమికల్ కాకూడదు. ఔషధాలు ఉండాలి, కానీ ఆహారమే మందులు కాకూడదు. కావున రైతన్నులారా, నా సోదరులారా, ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఇస్తాను. మీరు ఏ విలేజ్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ మీరు వాడతానంటే చెప్పండి. నా వెస్టేజ్ గురించి నీ డెమోస్ కూడా చూపిస్తాను. మీకు నచ్చితే మీరు వెంటనే నాకు కాల్ చేసి నా నెంబర్కి మెసేజ్లో వాట్సాప్లో మీ నేము, మీ విలేజ్, మీ మొబైల్ నెంబర్ నాకు ఇచ్చినట్టయితే మీకు ఎన్ని ఎకరాలకు సంబంధించినవి, మీకు ఏమేమి కావాలో అవి నేను డైరెక్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే మీరు చల్లేటప్పుడు కూడా మాకు ఒకసారి కాల్ చేసినట్టయితే అది ఏ విధంగా చల్లాలో, ఎలా చల్లాలో యాజ్ ఏ అడ్వైజర్గా నేను చెప్పడం వల్ల మీకు చాలా మంచి ఉత్పత్తి జరుగుతుంది. కావున ప్రజలందరూ, రైతు సోదరులందరూ వినియోగించుకోగలరు. నా నెంబర్ నోట్ చేసుకోగలరు. నా పేరు అనిల్ కుమార్. నేను అగ్రికల్చర్ అడ్వైజర్ అండ్ హెల్త్ అడ్వైజర్. నా మొబైల్ నెంబర్ 9665000766 9665000766. అలాగే 9666500766.